ఈ రోజు నామినేషన్ చూస్తే ది సేఫెస్ట్ డంబెస్ట్ నామినేషన్స్ అనిపించింది. టాప్ 6 లో ఉన్న క్యాండిడేట్స్ ఇంత సేఫ్గా ఆల్రెడీ బాటంలో ఉన్న వాళ్ళని నామినేట్ చేయడం అనేది హైలైట్ అసలు. గౌరవ్ అందరికి సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. గౌరవ్కి తెలుగు రాదు, డిఫెండ్ చేసుకోలేడు. ఇంకా తీసేసిన పెద్ద నామినేట్ చేసిన పెద్ద ఫరక్ పడదు. మరి తనుజని కెప్టెన్సీ రేస్లోకి వెళ్ళి దివ్య తీసేసింది. ఆ పాయింట్ మీద దివ్య నామినేట్ చేయొచ్చు, ఎందుకంటే నువ్వు ఆమెను తీసినందుకు దుప్పట్లు తడిచిపోయేలా ఏడ్చినావు. దానికంటే పెద్ద పాయింటే గౌరవం నామినేట్ చేయడం. సేఫ్ గేమ్, సాఫ్ట్ దివ్య నామినేట్ చేస్తే మళ్ళీ ఆమెతో ఆర్గ్యూ చేయాలి, డిఫెండ్ చేసుకోవాలి, అదొక పెద్ద మళ్ళీ ఆమె హైలైట్ అవుతుంది ఆ పాయింట్ మీద. నువ్వు సేఫ్ గార్డ్. కళ్యాణ్ వీకెండ్లో నాగార్జున సార్ వీడియో ఇచ్చి మరి చూపించాడు, ఇట్లా నేను దివ్య మోసం చేసింది అని చెప్పి. దానికంటే పెద్ద రీజన్ నిఖిల్ నామినేట్ చేయడం. ఎందుకు మరి ఇంత సేఫెస్ట్ నామినేషన్స్ ఎందుకులే మళ్ళీ ఆమె మన ఫ్రెండే కదా అని చెప్పి సాఫ్ట్ గార్డ్ సేఫ్ నామినేషన్. నిఖిల్ సేమ్ ఉంది, బాటంలో ఉన్నాడు, కొట్టుకోతాడు. తర్వాత మన సుమన్ శెట్టి అని నిఖిల్ నామినేట్ చేస్తూ గేమ్ కనిపించట్లేదు, నువ్వు అసలు ఏం గేమ్ ఆడావు అని చెప్పి ఈయన ఆయన క్వశ్చన్ చేస్తాం. మరి ఈయన 10 weeks ఏం గేమ్ ఆడిందో నాకు అర్థం కాలేదు. ముందు ఎదుట నామినేట్ చేసి ముందు మనం చూసుకోవాలి కన్నా, మనం ఏం గేమ్ ఆడినాం, మనం ఎట్లా సర్వైవ్ అవుతున్నాం, ఏ సింపతి బేస్ మీద సర్వైవ్ అవుతున్నాం అని తెలుసు కన్నా. మీరేమో స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పి ప్రతి గేమ్లోకి వెళ్ళి అలా తీసేయండి. తర్వాత మీరే మళ్ళీ నామినేట్ చేసి మీరు అసలు గేమ్ ఆడతలేరు, మీకు గేమ్ కనిపించట్లేదని నామినేట్ చేయండి. బాగుంది, అందరూ అదే స్ట్రాంగ్ కంటెండర్ అని చెప్పి పక్కన పెట్టడం, మళ్ళీ మీకు గేమ్ ఆడతలేరు అని చెప్పి మళ్ళీ మీరు క్వశ్చన్ చేసి నామినేట్ చేయండి. బాగుంది, మంచి లాజిక్ ఎత్తుకున్నారు. సేఫ్గా 10th 11th వీక్ వచ్చేసరికి కూడా ఇంత సేఫ్గా మీరు ఆడుతున్నారు అంటే ఇంకా మిమ్మల్ని టాప్ 6 లో పెట్టినందుకు అసలు బయట పబ్లిక్ నానాలి. ఇంత వరస్ట్ సీజన్ నేనైతే ఎక్కడ చూడలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.